10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా మారింది. కొత్త జిల్లాల అవసరం ఉందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. చిన్న జిల్లాల విభజనతో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించవచ్చని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ రాష్ట్రంపై పడుతోంది. భౌగోళికంగా తెలంగాణ కంటే కాస్త పెద్దగా ఉండి ఇప్పటికే 13 జిల్లాలు ఉన్న ఏపీలో మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. పోటీపడి అభివృద్ధి చేసుకుందామంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే పలు విషయాల్లో పోటీపడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా కొత్త జిల్లాల విషయంలో మాత్రం చంద్రబాబు సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే బాబు వాటి ఊసే ఎత్తకపోవడం వెనకాల పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ ని సైతం కోల్పోయి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నామని బాబు ఆర్థిక మంత్రి యనమల వాపోతున్నారు. ఇప్పటికే బండిని అతి కష్టం మీద లాక్కొస్తున్న చంద్రబాబు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అది తలకు మించిన భారమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేయడం లేదని అర్థమవుతోంది. జిల్లాల విభజన చేపడితే అది టీడీపీకి ప్రతికూలంగా మారుతుందనే అభిప్రాయాలు అనేకం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాలను బాగానే హ్యాండిల్ చేస్తూ వస్తున్న బాబుకు ఒకవేళ జిల్లాలను విభజిస్తే గనుక అది కాస్త జటిలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కాపు ఉద్యమం రాజుకుంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయం ప్రతిపక్ష పార్టీలను బలపరిచే దిశగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జిల్లాల విభజన వల్ల ఇప్పుడున్న సామాజిక కూర్పులోనూ భారీ మార్పులే చోటు చేసుకుంటాయి. ఆ ప్రభావం టీడీపీపై గనుక ప్రతికూలంగా పనిచేస్తే వైసీపీకి అవకాశం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి చంద్రబాబు కొత్త జిల్లాల జోలికి వెళ్లరనే వాదన బలంగా వినిపిస్తోంది.